వెల్కమ్ టు ఓల్గే న్యూస్. తమకు ఇప్పటికైనా న్యాయం చేయండి అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తమ పిల్లల అస్థికలిచ్చిన అంత్యక్రియలు చేసుకుంటామంటున్న తల్లులు. ఇలాంటి దారుణమైన నేరాలకు చట్టాల్లో న్యాయస్థానాల్లో ఏ తీర్పు చెప్పాలో లాబుక్లో సైతం రాసిపెట్టలేదంటున్న లాయర్లు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ధర్మస్థలి సంబంధించిన వ్యవహారాన్నే ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. తాజాగా ధర్మస్థలిలో ఏం జరుగుతుందో దేశమంతా చూస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే విజిల్ బ్లోయర్గా మారిన ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన ఒక్కొక్క సంఘటనలు అయితే అందరినీ ఒక జుబుక్సాకరమైన ఆ పరిస్థితికి నెట్టివేశాయి. మొత్తం మీద ఆయన ఇచ్చిన ఏదైతే ఆధారాలను సేకరించిన సిట్ బృందం మొత్తం 13 ఫేజ్లలో ధర్మస్థలి చుట్టూ 13 ఫేజ్లలో తవ్వకాలు ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాలు చేపట్టారు. మనుషులతో అలాగే జేసీబీ యంత్రాలతో కూడా ఆయన చెప్పిన ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తూ ఉన్నారు. మొత్తం 6 ఫేజులలో తవ్వకాలు జరిపించారు. కానీ 6 ఫేజులలో ఎలాంటి మానవ అవశేషాలు అయితే బయటపడలేదు. దీంతో ఆ విజిల్ బ్లోయర్ చెప్పిన నిజాలలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, అతను చెప్పిన విషయాల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 7వ ఫేజ్లో మొదలుపెట్టిన తవ్వకాల్లో ఒక మానవ అవశేషాలు బయటపడ్డాయి. దాంతో అతను చెప్పినట్టు అంటే అతను ఏదైతే చెబుతున్నాడో 100కు పైగా శవాలను తానే స్వయంగా బరలు చేసినట్లు ఆయన చెబుతున్న మాటల్లో వాస్తవం ఉన్నదని సిట్ అధికారులు కూడా నమ్ముతున్నారు. మొత్తం మీద ఇప్పుడు ధర్మస్థలిలో జరుగుతున్న తవ్వకాల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయంటూ ఇటు దేశవ్యాప్తంగా చాలామంది దానిపై చూస్తూ ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా ధర్మస్థలిలో ఇలాంటి అఘాయిత్యాలు దారుణాలు చోటు చేసుకుంటున్నాయని ఇప్పుడిప్పుడే చాలామంది నమ్ముతున్నారు. ఇక దీనిపైన కూడా ధర్మస్థలి చుట్టుపక్కల వాసులు సైతం కొన్ని నిజాలు చెబుతూ ఉన్నారు. చాలా కాలంగా ధర్మస్థలిలో ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటాయని అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు సైతం తమ పొలాల్లోకి వెళ్ళే క్రమంలో చాలా వరకు ఆ మానవ అవశేషాలు అస్థిపంజరాలు పుర్రెలు బయటకు కనిపిస్తూ ఉంటాయని, అక్కడ తిరిగే అడవి పందులు ఇతర అటవీ జంతువులు వాటిని ఏదైతే పూడ్చిపెట్టిన స్థలాల నుంచి తవ్వి తీస్తాయని, ఇలాంటివి అక్కడ జరుగుతుండడం చాలా కాలంగా కామన్ ఒక సాధారణ వ్యవహారమే అని చెప్పేసి అక్కడ స్థానికులైతే చెబుతూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో విజిల్ బ్లోయర్ చెప్పిన ఒక్కసారి ఆ ఉదాంతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే జూన్ 3న విజిల్ బ్లోయర్ ఒక పుర్రెతో సహా దక్షిణ కన్నడ ధర్మస్థలి పోలీస్ స్టేషన్లో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ భారత న్యాయ స్మృతి సెక్షన్ 86 ప్రకారం జూన్ 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత జూన్ 11న న్యాయస్థానం ముందు అతన్ని ప్రవేశపెట్టారు. ఆ న్యాయస్థానం ముందు అతన్ని ప్రవేశపెట్టినప్పుడు అతను తనతో పాటు తీసుకొచ్చిన మానవ స్కల్ అంటే ఒక స్కల్ అలాగే దానికి సంబంధించిన కొన్ని బాడీ పార్ట్స్ కూడా న్యాయస్థానం ముందు ఆ జడ్జి ముందు ఉంచడంతో ఆ జడ్జి అయితే ఒక ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేసి దీన్ని మొత్తం దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా అటు కన్నడ రాష్ట్రము అలాగే భారతదేశం యావత్తు ధర్మస్థలం వైపు చూసింది. ఈ క్రమంలోనే అక్కడ స్థలాల్లో ఎక్స్కవేషన్స్ కూడా చేపట్టారు అధికారులు. ఇప్పుడు ఆ ఎక్స్కవేషన్లో ఇంకొక దాదాపు 11 స్థలాల్లో 11 ఫేజుల్లో అయితే తవ్వకాలు జరిపించారు. మరొక 2 ఫేజుల్లో తవ్వకాలు అయితే జరగాల్సి ఉంది. మరి ఆ తవ్వకాల్లో ఏం బయటపడతాయి, అసలు ఇతను చెప్పే విజిల్ బ్లోయర్ చెప్పే మాటలు ఎంతవరకు నిజము, అతను చెప్పే ఏదైతే 100 శవాలను పూడ్చాను అని చెప్పేసి ఆయన చెప్తున్న మాటలు, అలాగే 100 కాదు దాదాపు 100కు పైగా ఉన్న శవాలకు సంబంధించిన అక్కడ అవశేషాలు ఉన్నాయని స్థానికులు చెప్తున్న మాటలు నిజమవుతాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే బయటపడే అవకాశం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఎవరైతే ఆ విజిల్ బ్లోయర్ చెబుతున్న దాన్ని బట్టి అలాగే స్థానికులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ధర్మస్థలి ఎవరైతే ధర్మస్థలి పెద్దలు ఉన్నారో ఆ పెద్దలను ఎదిరించడంతో ఇలాంటి ఒక దారుణమైన సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయని వారు చెప్పారు. 1979లో వేదవతి అనే ఒక ఉపాధ్యాయురాలు ధర్మస్థలి పెద్దలను ఎదిరించినందుకు తన పోస్టింగ్ విషయంలో ధర్మస్థలి పెద్దలను ఎదిరించినందుకు తనను బాత్రూంలోనే సజీవ దహనం చేశారంటూ స్థానికులు చెబుతున్నారు. అదే మాదిరిగా 1986లో ఒక పద్మలత అనే ఇంటర్మీడియట్ 17 ఏళ్ల యువతిని సైతం 56 రోజుల తర్వాత తను ఒక నగ్నంగా
ఏదైతే నేత్రావతి నదీ తీరంలో కనిపించినట్లు, దానికి కూడా వారి నాన్న ఎవరైతే పద్మలత నాన్న ధర్మస్థలి పెద్దలను ఎదిరించడమే కారణం అంటూ కూడా ఇప్పుడు ఆ స్థల చుట్టుపక్కల ఉన్న స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇదే మాదిరిగా ఈయన విజిల్ బ్లోయర్ చెప్పేదాని ప్రకారం కూడా 2014లో ఒక జంట హత్యలు చేశారు, అంటే జంట హత్యలకు సంబంధించి అతను పూడ్చిపెట్టానని, అలాగే ఒక స్కూల్కు వెళ్ళే ఒక యువతిని సైతం స్కూల్ బ్యాగ్తో సహా తనే పూడ్చిపెట్టానని తను స్వయంగా చెప్పారు. అంతేకాకుండా 2012లో మరొక అత్యాచార కేసు అయితే రాష్ట్ర వ్యాప్తంగా, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో ఒకరిని ఒకరిని నిందితుడిగా చేర్చి అతనికి శిక్ష వేసిన తర్వాత 2023లో అతను ఆ నేరానికి చేసింది అతను కాదని కోర్టులు కూడా తేల్చేసి అతన్ని జైలు నుంచి బయటికి రిలీజ్ చేశాయి. మొత్తం మీద ఈ వ్యవహారం జరిగింది ఖచ్చితంగా ధర్మస్థలానికి సంబంధించిన పెద్దలే అని చెప్పేసి అయితే అక్కడ చాలా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ పోలీసులతో సహా పోలీసులు, రాజకీయ నాయకులు, అక్కడున్న పలుకుబడిలో ఉన్న ఆ పలుకుబడిదారులు, అలాగే ధర్మస్థల పెద్దలు వీరొక 4 అంచెలు 5 అంచెల ఒక వ్యవస్థగా మారి ఇక్కడ జరుగుతున్న ఆకృత్యాలను, అరాచకాలను, దారుణాలను కప్పిపుచ్చుతున్నారని, అంతేకాకుండా అలాంటి దారుణాలకు చేస్తున్న వారిలో కూడా ధర్మస్థలానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారని కూడా అక్కడ ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు లాయర్, అలాగే మనకు ఈ విజిల్ బ్లోయర్కు న్యాయవాదిగా పనిచేస్తున్న కేవి ధనంజయ కూడా కొన్ని విషయాలను అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అక్కడ ఆయన విచారణ చేసిన మటుకు ఆయన తెలుసుకున్న వ్యవహారము, అక్కడ దక్షిణ కన్నడ ప్రాంతంలో డి గ్యాంగ్ అంటూ ఒక గ్యాంగ్ను పిలుస్తారని, ఆ డి ఫర్ ధర్మస్థలి గ్యాంగ్ అంటూ ఒక గ్యాంగ్ ఉన్నదని, ఆ గ్యాంగ్ వల్లనే ఇలాంటి ఒక దారుణాలు చోటు చేసుకుంటాయని కూడా ఆయన విన్నట్లు, ఆయన కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నట్టు ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఆలయానికి వచ్చిన ఎవరైతే భార్యాభర్తల జంట ఎక్కడైతే లాడ్జిలో వాళ్ళు బస చేస్తుంటారో వారు, అలాగే అందమైన అమ్మాయిలు, ఆ టెంపుల్కి వచ్చిన అందమైన అమ్మాయిలపై కూడా వీరు కన్నేసి ఆ అమ్మాయిలను అత్యాచారాలు చేస్తూ ఉంటారని, వారికి అడ్డొచ్చిన వారి కుటుంబ సభ్యులను చంపేస్తూ ఉంటారని, భర్తలను భార్యపై అత్యాచారం చేసే క్రమంలో భర్తను సైతం హత్య చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నట్లు స్థానికులు సైతం కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ధర్మస్థలి, అది దక్షిణ కన్నడ ధర్మస్థలి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 450కి పైగా కేసులు నమోదయ్యాయని, వాటి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదని కూడా చెబుతా ఉన్నారు. అంటే 450 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, కానీ వారి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఆ కేసుల పురోగతి గురించి ఎవరు అడగలేదని కూడా పోలీసులు సైతం అక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడే ఒక విషయాన్ని చెప్పుకోవాలి. 2003లో ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య భట్ ధర్మస్థలి ఆలయానికి వచ్చిన తర్వాత అక్కడ అదృశ్యమైనట్టు తన తల్లి సుజాత భట్ చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని తెలుసుకున్న సుజాత భట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ తీసుకోలేదని, ఆ తర్వాత ధర్మస్థలానికి సంబంధించిన ఆ వ్యక్తులను నేరుగా అడిగిన తనను బెదిరించి పంపించారని, అంతేకాకుండా తనను చేతులు కాళ్ళు కట్టేసి తనను కొట్టి హింసించారని, తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన తన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తన కూతురికి తనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ను కూడా, అలాగే తన కూతురికి సంబంధించిన దుస్తులను కూడా కాల్ చేశారని కూడా తను చెబుతా ఉన్నారు. మొత్తం మీద తనకు కనీసం తన కూతురికి సంబంధించిన ఏదైనా అవశేషాలు ఇస్తే తన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేసుకొని తన కూతురు ఆత్మ శాంతించేలా చేస్తానని చెప్పేసి, అప్పుడే తను కూడా మనశ్శాంతిగా ఉంటాను అని చెప్పేసి కూడా తను కన్నీళ్ళు పర్యంతమైన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. చూడాలి మరి ఇప్పటికైనా ధర్మస్థలిలో ఏం జరుగుతుందో బయటకు వస్తుందా, మొత్తం 13 ఫేజుల్లో తవ్వకాలలో ఏం బయటపడనుంది, ఆ ధర్మస్థలికి సంబంధించిన ఈ రహస్యాలను అధికారులు ఛేదిస్తారా, వారికి కీలకమైన సాక్ష్యాలు అందాయా లేదా, మొత్తం ఈ ధర్మస్థలి వ్యవహారంలో ఉన్న ఈ చీకటి భాగోతంపై న్యాయస్థానాలు ఎలాంటి తీర్పులు చెప్పబోతున్నాయి, విజిల్ బ్లోయర్ చెప్పే ఆ విషయాలన్నీ నిజమేనా కాదా అనేది చూడాలంటే మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటకు రానున్నట్టు తెలుస్తూ ఉన్నది.